కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేస్తారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలని దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు సీఎం కేసీఆర్ను కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఈ విషయం కేసీఆర్ ముందే చెప్పారన్నారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించామని మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమపై 3 సార్లు ఐటీ దాడులు జరిగాయని, కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు మల్లారెడ్డి. ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థలు ఓపెన్ బుక్, నాది హై థింకింగ్, లో ప్రొఫైల్. కొడుకు కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పినా నన్ను విడిచిపెట్టలేదన్నారు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారు. 6 లక్షల రూపాయలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. ఇక్కడ నుంచి విచారణకు రావాలని వేధిస్తున్నారంటూ మండిపడ్డారు మల్లారెడ్డి. ఆయనతో పెట్టుకురు, ఆయన ఇంటి ఫైలు. కానీ కాలేజీకి వెళ్ళి వచ్చే ఫైల్ ఏం చేసారు, మాకు చెప్పకుండా నమ్మించి సేమ్ టైం మమ్మల్ని ఇక రాత్రి 12 గంటలప్పుడు ఈడ తయారు చేసిర్రు, ఈడ మమ్మల్ని సైన్ చేపిస్తుర్రు. మాకు తెలియకుండా మా పెద్ద కొడుకుతో హాస్పిటల్ ఉన్న. నేను ఎవ్వరి మీద చేసుకోలేదు, నేను చేసుకునే మనిషి కూడా కాదు. నేను చేసింది ఏంటంటే వాళ్ళు నాకు నమ్మించి మోసం చేసిండ్రు. మా ఇంట్లో నేనున్నా, మా చిన్న కొడుకున్నావు, మా హాస్పిటల్లో మా పెద్ద కొడుకున్నాడు. ఐటీ రిపోర్ట్స్ అన్ని కూడా ఫైనల్ అవుతున్నాయి. ఐటీ రిపోర్ట్స్ అన్ని కూడా ఫైనల్ అయ్యే ముందు నేను ఒకటే విషయం చెప్పినా, మా పెద్ద కేంద్ర బలగాలతో తమపై పెద్ద ఎత్తున దాడులు చేస్తారని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలని దాడులు చేశారని ఆరోపించారు. తమనే కాదు సీఎం కేసీఆర్ను కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఈ విషయం కేసీఆర్ ముందే చెప్పారన్నారు. తాము ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పించామని మల్లారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమపై 3 సార్లు ఐటీ దాడులు జరిగాయని, కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఆయన ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారన్నారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థలు ఓపెన్ బుక్, నాది హై థింకింగ్, లో ప్రొఫైల్. కొడుకు కోడలు ఆసుపత్రిలో ఉన్నారని చెప్పినా నన్ను విడిచిపెట్టలేదు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకాలు చేయించుకున్నారు. 6 లక్షల రూపాయలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు. ఇక ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తున్నారని మండిపడ్డారు. హాస్పిటల్లో మా పెద్ద కొడుకున్నాడు. ఐటీ రిపోర్ట్స్ అన్ని నేను ఎవ్వరి మీద చేసుకోలేదు, నేను చేసుకునే మనిషి కూడా కాదు. నేను చేసింది ఏంటంటే వాళ్ళు నాకు నమ్మించి మోసం చేసిండ్రు. మా ఇంట్లో నేనున్నా, మా చిన్న కొడుకున్నావు, మా హాస్పిటల్లో మా పెద్ద కొడుకున్నాడు. ఐటీ రిపోర్ట్స్ అన్ని కూడా ఫైనల్ అవుతున్నాయి. ఐటీ రిపోర్ట్స్ అన్ని కూడా ఫైనల్ అయ్యే ముందు నేను ఒకటే విషయం చెప్పినా, మా పెద్ద కొడుకు హాస్పిటల్ ఉన్నాడు. కాలేజీలకు సంబంధించిన అయినా ఫైల్లో మా చిన్న కొడుకు సైన్ చేస్తాడు. నా ఇంటికి వచ్చింది నేను చేస్తా అంటే, సరే అండి మ్యాటర్ తయారు చేసుకొద్దామని చెప్పారు. అక్కడికి వెళ్ళి మ్యాటర్ తయారు చేసుకొస్తాం, మీకు సైన్ మీ చిన్న కొడుకుతోనే పెట్టిమని చెప్పారు. ఇక్కడ నాతో పెట్టుకున్నారు, మా ఇంట్లో నా ఇంటి ఫైలు, ఆయనతో పెట్టుకున్నారు ఆయన ఇంటి ఫైలు. కానీ కాలేజీకి వెళ్ళి వచ్చే ఫైల్ ఏం చేసారు, మాకు చెప్పకుండా నమ్మించి సేమ్ టైం మమ్మల్ని ఇక రాత్రి 12 గంటలప్పుడు ఈడ తయారు చేసిర్రు, ఈడ మమ్మల్ని సైన్ చేపిస్తుర్రు. మాకు తెలియకుండా మా పెద్ద కొడుకుతో హాస్పిటల్ ఉన్న. నేను ఎవ్వరి మీద చేసుకోలేదు, నేను చేసుకునే మనిషి కూడా కాదు. నేను చేసింది ఏంటంటే వాళ్ళు నాకు నమ్మించి మోసం